హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే బ్యాంకింగ్ రంగంలో మీ యొక్క కెరీర్ అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో మీకు ఒక శుభవార్త. కెనరా బ్యాంక్ నుంచి అధికారికంగా మీ సొంత ఊరిలో మీ సొంత ఊరికి దగ్గరలో ఉన్నటువంటి కెనరా బ్యాంకుల్లో ఖాళీగా ఉన్నటువంటి 3500కి పైగా వేకెన్సీస్కి ఒక భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అఫీషియల్గా అయితే వచ్చేసింది. ఈ రిక్రూట్మెంట్కి మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ కండక్ట్ చేయలేదు. మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగానే అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. డిగ్రీ పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీగా అయితే రావాలి. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి అందరికీ కూడా మంచి అవకాశం ఇది. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని ఈ రిక్రూట్మెంట్ గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. కాబట్టి తప్పనిసరిగా లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే కెనరా బ్యాంక్కి సంబంధించి రిక్రూట్మెంట్లో భాగంగా మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఒక వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. అంతేకాకుండా తెలంగాణ వాళ్ళకు ఇక్కడ సపరేట్గా కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించడం అనేది జరిగింది. ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేసే వాళ్ళకి కంపల్సరీగా మీరు ఏ స్టేట్ వాళ్ళైతే ఆ స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ ఏంటి అంటే తెలుగు, కాబట్టి మీకు కంపల్సరీగా తెలుగు లాంగ్వేజ్ రావాలి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు. టోటల్గా 3500 వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్కి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 23 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ కావడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి మీరు ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే అక్టోబర్ 12 వరకు కూడా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ అనేవి కేటాయించారు. జనరల్ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ పీడబ్ల్యూడీ కేటగిరీ వాళ్ళకి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి టోటల్గా 242 వేకెన్సీస్ అనేవి కేటాయించారు. తెలంగాణ వాళ్ళకి కూడా ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించడం అనేది జరిగింది. మీరు ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఒక వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే సెప్టెంబర్ 1, 2025 వరకు మీకు మినిమం ఏజ్ అనేది 20 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ ఓసీ వాళ్ళైతే 28 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఓబీసీ వాళ్ళైతే 3 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే +5 ఇయర్స్, పీడబ్ల్యూడీ వాళ్ళైతే +10 ఇయర్స్ ఏజ్ రిలాక్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. అయితే రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తున్నారో మీకు సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి మీకు లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి టెస్ట్ కూడా పెడతాము అని చెప్పేసి అయితే చెప్తున్నారు. టెస్ట్ అంటే ఏముండదు, జస్ట్ మీకు లోకల్ లాంగ్వేజ్ వచ్చారాదా అని చెప్పేసి మిమ్మల్ని టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. దాని తర్వాత ఏంటంటే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. అయితే రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా ఇచ్చారు. మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఏమీ ఉండదు. జస్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తాము అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్లో వాళ్ళే మెన్షన్ చేయడం అనేది జరిగింది. మీరు రిక్రూట్మెంట్కి సంబంధించి జస్ట్ ఆన్లైన్లో అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత మీరు రిక్రూట్మెంట్కి సంబంధించి మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి టెస్ట్ చేసేసి మీకు ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి ఎంపిక అయితే చేస్తారు. అయితే ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి మనము ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఈ రిక్రూట్మెంట్కి ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు అయితే మాత్రం 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాలి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి canarabank.in సంబంధించి వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అందరికీ కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి మీ సొంత జిల్లాలో మీ సొంత జిల్లాకి దగ్గరలో ఉన్నటువంటి కెనరా బ్యాంకుల్లోనే మీరు పోస్టింగ్ పొందేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి సో ఎవరు కూడా ఈ ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోవద్దు. అండ్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి 1 ఇయర్ పాటు కూడా ట్రైనింగ్ కింద మిమ్మల్ని ఫస్ట్ ఎంపిక అయితే చేస్తారనమాట. ఈ ట్రైనింగ్ పీరియడ్లో మీకు కంప్లీట్గా బ్యాంకింగ్కి సంబంధించి ఏదైతే మనకి యాక్టివిటీస్ ఉంటాయో, సర్వీసెస్ ఉంటాయో వాటిపైన మీకు కంప్లీట్గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీరు యాజ్ ఏ క్లర్క్ లాగా మీరు అక్కడ డ్యూటీస్ అనేవి పర్ఫామ్ చేయాల్సి ఉంటుందన్నమాట ఈ యొక్క కెనరా బ్యాంక్కి సంబంధించినటువంటి బ్యాంకుల్లో. అండ్ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు ఏ డిగ్రీ పాస్ అయినా కూడా ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. కాబట్టి మీరు ఏ డిగ్రీ పాస్ అయినా అంటే మీరు బీఈ బీటెక్ చేసినా, బీ ఫార్మసీ కంప్లీట్ చేసినా, బీఎస్సీ నర్సింగ్ చేసినా ఏ డిగ్రీ ఉన్నా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ మీరు డిగ్రీ అనేది 2022 జనవరి 1 తర్వాత కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ సెప్టెంబర్ 1, 2025 లోపు డిగ్రీ
అనేది సర్టిఫికేట్ అనేది కలిగి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి ఇది మనకి ఎలిజిబిలిటీ అన్నమాట. మీరు ఏ డిగ్రీ పాస్ అయినా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ మీకు చెప్పేస్తాను కదా. అండ్ ఇక్కడ రిక్రూట్మెంట్కి సంబంధించి మీకు ఎంత అమౌంట్ పే చేస్తారు ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాంలో అంటే ఆ డీటెయిల్స్ని కూడా ఇక్కడ మనకి నోటిఫికేషన్లో ఇచ్చారు. మీకు ఎవ్రీ మంత్ కూడా స్టైఫండ్ వచ్చేసి 15,000 రూపీస్ అనేది మీకు పే చేయడం అనేది జరుగుతుంది. ఇందులో కెనరా బ్యాంక్ వచ్చేసి 10,500 అండ్ అలాగే గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి 4,500. ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు 15,000 వరకు మీకు ఎవ్రీ మంత్ కూడా ఈ ట్రైనింగ్ పీరియడ్లో స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు ఇక్కడ డీటెయిల్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు. ద అప్రెంటిస్ షల్ బి ఇంపార్టెడ్ ఆన్ ది జాబ్ ట్రైనింగ్ డ్యూరింగ్ అవర్స్ ఆఫ్ వర్క్ యాజ్ అప్లికబుల్ టు ద క్లరికల్ క్యాడర్. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, క్లర్క్కి సంబంధించి ఏదైతే క్యాడర్ ఉంటుందో ఆ క్యాడర్లో మీకు ఇక్కడ వర్క్ అనేది అసైన్ చేస్తారనమాట. సో ఆ డ్యూటీస్ అన్ని కూడా మీతో చేపించడం అయితే జరుగుతుంది. మీకు ఫస్ట్ వాళ్ళే అసిస్టెంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎవరైతే ఆల్రెడీ జాబ్ చేస్తున్నారో బ్యాంకుల్లో, కెనరా బ్యాంకుల్లో క్లర్క్గా వర్క్ చేసే సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళ చేత మీకు కంప్లీట్గా ఆ యొక్క బ్యాంకింగ్కి సంబంధించినటువంటి క్లర్క్ డ్యూటీస్ అన్నీ కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. వాళ్ళతోటి మీకు కంప్లీట్గా ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీకు ట్రైనింగ్లో కూడా సాలరీ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది ఎవ్రీ మంత్ కూడా. ఒక కెనరా బ్యాంక్ నుంచి వచ్చినటువంటి ఒక 3,500 వేకెన్సీస్ అనేవి అప్రెంటిస్షిప్ వేకెన్సీస్ అయినప్పటికీ కూడా సో దీనివల్ల మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే మనకి రీసెంట్లీగా ఎస్బీఐకి సంబంధించి ఏదైతే క్లర్క్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ వచ్చిందో, ప్రీవియస్గా ఎవరైతే అప్రెంటిస్షిప్ చేసి ఉన్నారో ఎస్బీఐలో, సో వాళ్ళకి బోనస్ మార్క్స్ అనేవి మెయిన్ ఎగ్జామినేషన్కి అయితే యాడ్ చేయడం అయితే జరిగింది, 3 మార్క్స్ అలా. సో దానివల్ల ఏంటంటే మీకు ఈజీగా బ్యాంక్ జాబ్ అనేది క్రాక్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఈ కెనరా బ్యాంక్కి సంబంధించి ఏదైతే ఇప్పుడు రిక్రూట్మెంట్ వచ్చిందో ఈ రిక్రూట్మెంట్కి డెఫినెట్గా అప్లై చేయండి. ఎందుకంటే కెనరా బ్యాంక్ అనేది పబ్లిక్ సెక్టార్ బ్యాంక్, ప్రభుత్వ రంగ సంస్థ. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా 9,800 బ్రాంచెస్ అయితే ఉన్నాయి కాబట్టి సో ఎవరు కూడా ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. మీరు అప్లై ఎలా చేయాలి అనేది కూడా ఇప్పుడు చెప్తాను. సో క్లియర్గా అయితే చూడండి. మనకి అప్లై చేయడానికి ఫస్ట్ స్టెప్ అందరూ కూడా nats.education.gov.in ఈ పోర్టల్లో మీరు కంపల్సరీగా ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని పెట్టుకోవాలి. సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీకు ఒక రిజిస్ట్రేషన్ నంబర్ అనేది రావడం జరుగుతుంది. ఆ రిజిస్ట్రేషన్ నంబర్ తోటి మనము ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఇంతకుముందు ఈ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి పని లేదు. ప్రజెంట్ ఇంకా ఎవరైతే చేసుకోలేదో ఇప్పుడు మీరు ఇక్కడ వెబ్సైట్లోకి వెళ్ళి ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఇంకా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అంటే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఇక వెబ్సైట్. ఈ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పిన్డ్ కామెంట్లో ఇస్తాను. సో లింక్ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అనేవి చూపిస్తుంది. ఇంకా మనకు కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఎల్లో కలర్లో క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి అప్లికేషన్ అనేది చేసేసి వచ్చనమాట. చాలా సింపుల్గానే ఉంటుంది. కాకపోతే మీరు ఫస్ట్ ఏం చేయాలి అంటే ఆ యొక్క NATSకి సంబంధించి పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు ఇందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి ఆ యొక్క ఫీ పేమెంట్ చేసేసి అప్లికేషన్ సబ్మిషన్ చేసేస్తే ఇది మనకి కెనరా బ్యాంక్ నుంచి 3,500 అప్రెంటిస్షిప్ వేకెన్సీస్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ 1 ఇయర్ పాటు కూడా మీకు అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది బ్యాంకులో అయితే ప్రొవైడ్ చేస్తారు. దాని తర్వాత సర్టిఫికేట్ ఇస్తారు. అంతేకాకుండా మీకు ఫర్దర్గా పర్మనెంట్ జాబ్స్ కెనరా బ్యాంక్ నుంచి పడ్డప్పుడు మీకు చాలా అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైతే బ్యాంక్ జాబ్ కొట్టాలని వాళ్ళు ఉన్నారో మిస్ చేసుకోవద్దు. మీకు లింక్ డిస్క్రిప్షన్లో పిన్డ్ కామెంట్లో ఇస్తాను. అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టండి. షార్ట్ లిస్ట్ అయితే సరిపోతుంది. ఎగ్జామినేషన్ లేదు, ఫీజు లేదు, ఇంటర్వ్యూ కూడా లేదు, స్కిల్ టెస్ట్ కూడా లేదు. కాబట్టి బెస్ట్ ఛాన్స్ ఇది. ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా నాకు డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న రిక్వెస్ట్, లైక్ చేసి ఎక్కువ మెంబర్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.